జగనన్న కాలనీ స్థలాల కబ్జాపై వైఎస్ఆర్సీపీ నేతల నిరసన. చిత్తూరులో జగనన్న కాలనీ ఇంటి స్థలాలను అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలిపారు. 11వ డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి భర్త రవికుమార్ అధికారాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల భూమిని ఆక్రమించాడని మహిళా నాయకురాలు అంజలిరెడ్డి ఆరోపించారు. జేసీబీలతో స్థలాలను చదును చేసి కరెంటు స్తంభాలు, నీటి ట్యాంకులు తొలగించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని పేదలకు ఇంటి స్థలాలు ఇప్పించాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హరీష్ రెడ్డి, సయ్యద్, మురగయ్య, మోహన్, గుర్రప్ప, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. మాది చిత్తూరు మున్సిపాలిటీలో 11వ డివిజను. 11వ డివిజన్లో బండపల్లిలో గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్కు గాను 60 ఎకరాల ల్యాండ్ని మేము పేద ప్రజల కోసం, ఇండ్ల పట్టాల కోసం చదును చేయడం జరిగింది. అందులో బండపల్లిలో ఫస్ట్ లేఅవుట్లో 30 ఎకరాలు చదును చేసి పేద ప్రజలకు ఇండ్ల పట్టాల కోసం ఇవ్వడం జరిగింది. అందులో ఇక్కడ ఒక 40 ఇండ్లకు 50 ఇండ్లకు పట్టాలు చేసిన నేలలో ఇప్పుడు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ జయలక్ష్మి అయిన భర్త రవి దౌర్జన్యంగా రాత్రికి రాత్రే వచ్చి ఇక్కడ నాటున్న ఇండ్ల పట్టాలకు సంబంధించి నాటున్న కరెంటు లైన్లు కావచ్చు, నీళ్ళ ట్యాంకులు కావచ్చు, వాళ్ళకు నీళ్లు సౌకర్యం కోసం పైపు లైన్లు కావచ్చు, ఈ విధంగా గవర్నమెంటు పేద ప్రజల కోసం సౌకర్యాలు అన్నింటినీ కూడా రాత్రికి రాత్రే జేసీబీల ద్వారా కానీ అతని వాహనాలు పెట్టుకొని ధ్వంసం చేసి ఇవన్నీ చదును చేసి మామిడి చెట్లు, టెంకాయ చెట్లు నాటుకునేదానికి ప్రయత్నించినాడు కూడా. ఇది తెలుసుకున్న మా వార్డు ప్రజలందరూ మేము ఏకమయ్యి వచ్చి ఇక్కడ పేద ప్రజలకు ఇచ్చిన స్థలాన్ని నువ్వు ఎలా కబ్జా చేస్తావు అని చెప్పి నిలదీస్తున్నాము. ఒక్కసారి కలెక్టర్ గారికి విన్నవించుకోవాలనుకుంటా ఉన్నాము. ఈ విధంగా పేద ప్రజల కడుపు కొట్టకూడదు. ఈ విధంగా పేద ప్రజల కడుపు కొట్టే నాయకుల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మీరు వాళ్ళని ఎలాగా శిక్షిస్తారో మీ తెలియజేసుకుంటా ఉన్నాం సార్.